హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బంపర్ ఆఫర్ అండి. పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్లస్ 5 డీఏలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త పీఆర్సీ లెక్కలు రూ. 30,210 బేసిక్ పే 70,000 అవుతుందా? వాస్తవాలు ఏంటి? ఇవే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్ కొత్త పీఆర్సీ కోసం వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ప్రకారం రూ. 30,210 బేసిక్ పే ఉన్నవారికి అది 70,000 అవుతుందనే వార్తల్లో వాస్తవం అయితే లేదు. శాస్త్రీయంగా లెక్కలు చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. కొత్త బేసిక్ లెక్కల సినారియో ఈ విధంగా ఉండబోతోంది. సో, కొత్త బేసిక్ పే నిర్ణయించడంలో డీఏ విలీనం 33.67% మరియు ప్రభుత్వం ఇచ్చే ఫిట్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నటువంటి 12.74% డీఏను కూడా కలిపితే మరికొంత లబ్ధి చేకూరుతుంది. ఫిట్‌మెంట్ ఆధారంగా అంచనాలు ఇలా ఉండవచ్చు. 20% ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 30,210 బేసిక్ పే ఉన్నవారికి రూ. 53,200 చేరుకుంటుంది. 15% ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 51,700 చేరుకుంటుంది. 10% ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 50,000 మార్క్ అయితే దాటవచ్చు. ఇక ఐఆర్ రద్దు, ఇంక్రిమెంట్ల ప్రభావం. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం అందుతున్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్ అనేది రద్దవుతుంది. అయితే 2024, 25, 26 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ ఇంక్రిమెంట్స్, వార్షిక ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేలో కలవటం వల్ల ఉద్యోగుల జీతాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయి. వాస్తవాలు మరియు అపోహలు. సోషల్ మీడియాలో వచ్చే ఈ యొక్క రూ. 70,000 రూమర్‌లను నమ్మవద్దు. శాస్త్రీయంగా అంచనాల ప్రకారంగా పాత బేసిక్ కంటే సుమారు 20,000 వరకు కూడా పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. సో, ప్రభుత్వం ప్రకటించబోయే అధికారిక ఫిట్‌మెంట్ శాతం మరియు జీవో పైన అంతిమ నిర్ణయం అయితే ఆధారపడి ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. కొత్త పీఆర్సీ ద్వారా జీతాలు పెరగటం అయితే ఖాయం. కానీ సోషల్ మీడియాలో వార్తలను గుడ్డిగా నమ్మకండి. ప్రభుత్వం ఇచ్చే అధికారిక జీవో కోసం వేచి ఉండటమే ఉత్తమం. ఫిట్‌మెంట్ శాతం ఎంత ఉంటుంది అనే దానిపై ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయన్నమాట. సో, అసలైన పెరుగుదల ఏంటంటే మనకు ఫిట్‌మెంటే. సో, ఈ యొక్క ఫిట్‌మెంట్ అనేది ఎంత ఇస్తే అదే అసలైన జీతాల పెరుగుదల అవుతుంది పీఆర్సీలో.